మన ఏ బ్యాక్గ్రౌండ్ అయినా కానీ మనం ఏం చదివినా కానీ అంటే మెకానికల్ చదివినా సివిల్ చదివినా త్రిబుల్ చదివినా అండ్ లేకపోతే పెట్రోలియం చదివినా బీఫామ్ చదివినా ఎంఫామ్ చదివినా ఎంబీఏ చదివినా ఎంసీఏ చదివినా ఏం చదివినా సాఫ్ట్వేర్ ఉద్యోగాలకి ఎందుకు వస్తుంది. అండ్ ఈ క్వశ్చన్ ఇప్పుడు ఎందుకు రైజ్ అయింది అంటే ఒక స్టూడెంట్ ఒక కౌన్సిలింగ్ అటెండ్ అయినప్పుడు, సార్ నేనైతే డిగ్రీ చదివాను, తర్వాత నేను డిగ్రీలో బీకామ్ కంప్యూటర్స్ చేశాను, తర్వాత ఎంబీఏ చేశాను, ఎంబీఏ హెచ్ఆర్ చేశాను. నేను ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్ వేరు కదా, నన్ను రావచ్చా, సాఫ్ట్వేర్కి రావచ్చా, దేనికైతే ఫ్యూచర్ బాగుంటుంది అనే క్వశ్చన్ నన్ను అడగడం జరిగింది. డెఫినెట్లీ ఇది అందరికి సంబంధించిన విషయం, అందరికి కూడా ఈ ఎక్స్ప్లెనేషన్ అది కావాలని చెప్పి నేను ఈ అప్డేట్ అనేది మీ అందరికి ఇస్తున్నాను. ఇక్కడ చాలా క్లారిటీగా ఈ ఏదైతే ఉందో బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేకుండా ఎందరూ ఎందుకు సాఫ్ట్వేర్కి వస్తున్నారు, ఎంఎన్సి కంపెనీస్ యాక్సెప్ట్ చేస్తాయా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంఎన్సి కంపెనీస్ ఏంటి ఎలా ఉంటుందంటే, ఒకసారి కాలేజీలో ఉన్నప్పుడు మనకి జాబ్ వస్తే దట్ ఈస్ హోల్ డిఫరెంట్. ఓకే, మనకి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ అంటే వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అవుతారు, సో ప్యాకేజ్ కూడా దాని తగ్గట్టుగానే ఉంటుంది. కంపెనీలో తీసుకున్న తర్వాత వాళ్ళు కంపెనీకి ఉన్న ప్రాజెక్టులను బట్టి దాని ఉన్న వాళ్ళకున్న రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళు ఏదో ఆ, వాళ్ళని కార్పొరేట్ ట్రైనింగ్ అని ప్రొవైడ్ చేసి వాళ్ళ ప్రాజెక్ట్ తగ్గట్టు వర్క్స్ అనేది టాస్క్లు అనేది ఏదో ఒక డొమైన్లో వేయడం జరుగుతుంది, జనరల్గా జరిగేది. సో ఇక్కడ ఏంటి అంటే మన బ్యాక్గ్రౌండ్ వేరే, మనం కాలేజ్ నుంచి బయటకు వచ్చేసాం, మనం ఏదో కోర్స్ నేర్చుకున్నాం, ఆ కోర్సులో ఎక్స్పర్ట్ అయ్యాం. ఇక్కడ ఎలా ఉంటుందంటే కొన్ని నోటిఫికేషన్స్ మాత్రమే స్పెసిఫిక్గా ఎంసీఏ వాళ్ళు కావాలి, ఐటీ సిఎస్సి అని చెప్పి కొన్ని సిఎస్సి వాళ్ళు కొన్ని డొమైన్స్ వీళ్ళు మాత్రమే, అంటే ఈ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు రావాలని చెప్తుంది. ఇది ఎప్పుడు మాట అంటే 3 ఇయర్స్ 4 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎలా ఉంటున్నారంటే కాలేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కంపెనీ రిక్వైర్మెంట్ ఏంటి అంటే వాళ్ళకి కావాల్సిన స్కిల్ ఏంది, నీ బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేదు. ఓకే, నువ్వు డిగ్రీ చదివావా, లేకపోతే ఎంబీఏ చదివావా, ఎంసీఏ చదివావా, లేకపోతే బీటెక్లో మెకానికల్ చదివా, వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళకి కావాల్సింది ఏంటి అంటే నా దగ్గర ఈ సో అండ్ సో ఎగ్జాంపుల్ పవర్ బిఐ మీద ఉంది, లేకపోతే డెవాప్స్ మీద ఉంది, లేకపోతే డెల్ భూమి మీద నాకు ఓపెనింగ్స్ ఉంది, మీకు అది నేర్చుకున్నారా లేదా అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అంతే, అదే మాత్రమే వాళ్ళకి కావాలి. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేకుండా సాఫ్ట్వేర్లోకి రావచ్చా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ రావచ్చు. అసలు ఎందుకు వస్తున్నారు అంటే డెఫినెట్లీ ఆపర్చునిటీస్ వైజ్ చూసుకున్నా, ప్యాకేజ్ వైజ్ చూసుకున్నా కానీ, లేకపోతే మనకి ఫ్యూచర్ పరంగా చూసుకున్నా కానీ కంపారిటివ్లీ తక్కువ టైంలో చాలా షార్ట్ స్పాన్లో ప్యాకేజెస్ అనేవి ఎక్కువ పెరుగుతాయి. అండ్ నెక్స్ట్ ఇంక వెంటనే తక్కువ టైంలో ఎక్కువ ప్యాకేజ్ వస్తుంది అంటున్నారు, కరెక్టే బాగానే ఉంది, కానీ ఉద్యోగాలు కూడా పోతున్నాయి కదా. ఎప్పుడు ఉద్యోగాలు ఉంటే ఎప్పుడు పోతాయో చెప్పలేం కదా, సాఫ్ట్వేర్ అంటే అదే కదా అనుకో. ఇది సాఫ్ట్వేరే కాదు, అన్ని డొమైన్స్లో ఇలాగే ఉంటుంది. ప్రైవేట్ ఉద్యోగం అంటేనే ఇలా ఉంటుంది. కానీ తక్కువ టైంలో మనకు కొంత ప్యాకేజ్ పెరిగి కొంచెం మనం మంచిగా లైఫ్ని లీడ్ చేయొచ్చు. అందువల్ల బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేకుండా మీ బ్యాక్గ్రౌండ్, మీ స్టడీ బ్యాక్గ్రౌండ్ సంబంధం లేకుండా సాఫ్ట్వేర్లోకి రావచ్చు, సాఫ్ట్వేర్ ఉద్యోగం తెచ్చుకోవచ్చు. అందరూ సాఫ్ట్వేర్ ఎందుకు వస్తున్నారు అంటే దానికి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి. కంపెనీస్ యాక్సెప్ట్ చేస్తాయి అంటే 100% మీ బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేకుండా మీరు నేర్చుకున్న స్కిల్స్ని బట్టి వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళు మిమ్మల్ని తీసుకుంటారు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఎప్పుడైతే క్వశ్చన్ అనేది చాలా మందికి ఈ డౌట్ ఉంటుంది, నేను ఎంబీఏ చేశాను, నా ప్రొఫైల్కి ప్రిఫరెన్స్ ఉంటుందా, నేను డిగ్రీ చేశాను, నేను బీటెక్లో మెకానికల్ చేశాను, నాకు ప్రిఫరెన్స్ ఉంటుందా, ఇలాంటి డౌట్ అనేది చాలా మందికి ఉంటుంది కదా. దానికి ఆన్సర్ ఎస్, మీ బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేకుండా మీరు సాఫ్ట్వేర్కి రావచ్చు. అందరూ ఎందుకు వస్తున్నారంటే ఎక్కువ ప్యాకేజీలు, మంచిగా లైఫ్ బాగుంటుందని చెప్పి. సెక్యూరిటీ లేదు అంటే ప్రైవేట్ ఉద్యోగానికి దేనికి సెక్యూరిటీ. ఓకే, కాకపోతే మనము సక్సెస్ అవ్వచ్చు. బ్యాక్గ్రౌండ్ సంబంధం లేకుండా సాఫ్ట్వేర్కి వచ్చి ఎప్పుడు సక్సెస్ అవుతుంది తెలుసా, కంటిన్యూస్ లెర్నింగ్ ఉన్నోడు సక్సెస్ అవుతుంది. ఓకే, లెర్నింగ్ అనేది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ ఇన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్, మన లైఫ్లో కూడా లెర్నింగ్ అనేది నెవర్ ఎండింగ్ ప్రాసెస్. అలాగే ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకుంటాం అంటే డెఫినెట్లీ మన లైఫ్లో చాలా ముందుకెళ్తాం. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ సిరీస్ గైడెన్స్ ప్రొవైడింగ్ మోస్ట్ ఆఫ్ సొల్యూషన్ ఫర్ ఆల్ ద థ్యాంక్ యూ.